గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 12 అయితే అవుతుంది. యాక్చువల్లీ బ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేసిన, అందుకని లేట్ అయింది. యాక్చువల్లీ నిన్న కేక్ ఉండే కదా, కేక్ చూద్దాం ఉంటే తిందాం ఆగలి అవుతుంది. అబ్బా కొంచెం అయితే కేక్ ఉంది. కేక్ అయితే తినేసి మన టిఫిన్ అయితే పక్కనింటి పిల్లలు అయితే వచ్చారు, అందుకమే జూనాన్ని వేసి ఇక్కడ కట్టేసినాం. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఇంకా సేఫ్టీ, మనం కూడా సేఫ్టీ ఉండదు కాబట్టి ఇంకా అట్లేసి కట్టేసినాము. యాక్చువల్లీ ఇప్పుడు కేక్ తిందాం అనుకున్నాం కానీ ఫస్ట్ టిఫిన్ అయితే వేసి మళ్ళీ కొంచెం పైన కేక్ అయితే వేద్దాం. అరే ఒకసారి ఉండు, ఆ పిల్ల అరుస్తా, నువ్వు కూడా అరుస్తావా? ఊకో, చిన్న పాప, ఆ చిన్న పిల్ల అరుస్తుంది ఏదో. నువ్వు అరవకు నువ్వు అరవకు సైలెంట్గా ఉండు. నువ్వు అరిస్తే జూనాడు అరుస్తుంది, సైలెంట్గా ఉండు. చిన్నపిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం స్వామి. ఎందుకంటే ఆ పిల్ల అరుస్తుంటే జూనాడు అరుస్తుంది, ఈడ అరుస్తుంటే ఆ పిల్ల అరుస్తుంది. మో హెడ్ఏక్ వచ్చేసి వాళ్ళు ఇద్దరు అరిసి 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 అరిసి. కూర్చోరా, సైలెంట్గా కూర్చోరా జూనా, ఇండే కూర్చో సైలెంట్గా. ఇంటికి కాపలా ఉంటుంది సైలెంట్గా, ఈడ సైలెంట్గా ఉండమ్మా. ఏంది ఇది పేస్టా? ఏదో పెట్టుకున్నావు అంతే, ఇట్లా పిచ్చి పనులు చేస్తావు చూడ నువ్వు. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది, దోశ ఇంకా చట్నీ. ఫైనలీ టిఫిన్ అయితే తినేస్తా. మమ్మీ ఇల్లు మొత్తం టమాటా వేసింది మమ్మీ. టమాటా ఎవరు ఇచ్చిరు? బా చూడు, ఆ పిల్ల మొత్తం టమాటా చూడు ఇల్లు. తీసుకెళ్ళిపోదామంటే కూడా వెళ్ళిపోతుంది. మస్తు టమాటాలు తింటాను, 4 టమాటాలు తింది ఇప్పటికే. టమాటాలు చూడు మమ్మీ, టమాటాలు పిచ్చిరా, ఇందాక పోసింది టమాటాలు. ఇది క్లీన్ చేయి. ఇది చూడండి గైస్, ఇంట్లో మొత్తం టమాటాలు, మొత్తం టమాటా 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 టమాటా. ఈ పిల్ల మళ్ళా జునాన్ దగ్గరికి వస్తుంది. నడు డోర్ పెట్టేసేస్తా. అరే అప్పుడుకెళ్ళి తల నొప్పి అయిపోయింది తెలుసా, వీళ్ళతోటి టిఫిన్ కూడా సరిగ్గా తింటే తెలుసా. ఆగమాగం చేస్తూ ఇద్దరు అరుచుకుంటారు అన్నారు. జూనాగడ్ ఇక్కడి నుంచి అరుస్తుంది, ఆ పిల్ల అక్కడి నుంచి అరుస్తుంది. ఆగమాగం చేసిరు. ఇంకా లాస్ట్కి ఏం చేసినాం, డాడీని బయట కూర్చోబెట్టి జూనాన్ని పట్టుకున్నాం. అంటే జూనాన్ని ఇక్కడ పట్టుకొని కూర్చోమన్నాం డాడీని. ఇంకేం చేద్దాం. కేక్ అయితే తీసుకున్నాం బయటికి. యాక్చువల్లీ డీ ఫ్రిడ్జ్లో పెట్టిండు. ఒక 5 నిమిషాలు చల్లగాక గిన్నెలోకి వేసుకొని బయట కూర్చొని తిందాం అనుకున్నా. మమ్మీ పాలు పెట్టిరు ఇక్కడ ఎవరు? పాలు అట్లా పెట్టిరు, వదిలేసిరు ఇట్లా మమ్మీ అంట. డీ ఫ్రిడ్జ్లో కేక్ పెట్టినందుకు కూడా ఉంది, ఎట్లా పోయిందో ఎంత గట్టిగా ఉందంటే ఈ స్పూన్తో కూడా వస్తలేదు. అందుకని మేము అయితే తీసేది ఇట్లా పెట్టేస్తున్నాం. ఒక 5-10 మినిట్స్ ఇట్లా ఉందనుకో మళ్ళీ ఫ్రీ అయిపోతుంది, అంటే మెత్తబడుతుంది. అంతా గట్టి పడిపోయింది మొత్తం. నైట్ అంతా ఇట్లా ఉంది కదా డీ ఫ్రిడ్జ్లో, గట్టి పడిపోయింది మొత్తం. కేక్ కట్ చేసుకొని బయటికి అయితే వచ్చిన, ఎండకు కూర్చొని తిందాం. కంప్లీట్. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది, అన్నము ఇంకా పప్పు. ఫైనలీ లంచ్ అయితే తినేసిన. తలకు కూడా నూనె అయితే పెట్టుకున్నా, ఎందుకో ఫుల్ హెడేక్ వస్తుండే. తలకైతే నూనె అయితే పెట్టుకున్నా. చలో ఈ సామాన్లన్నీ తీసుకుపోయి కిచెన్లో అయితే పెట్టేద్దాం. ఎందుకంటే మమ్మీ అయితే నిద్రపోయింది. ఇంకా మమ్మీకి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడమని నేనే పెట్టేస్తున్నా. ఫైనలీ అన్నీ అయితే తెచ్చిన వస్తుంది. కొంచెం సేపు ఆఫీస్కి పోయిన లోపల కొంచెం సేపు అయితే నిద్రపోయి లేవుద్దాం. నిద్ర అయితే నిద్ర లేచి స్నానానికి అయితే మెయిన్ పెట్టుకున్నా. చలో ఇంకా స్నానం చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరిపోదాం. ఫైనలీ రెడీ అయితే అయిపోయినా. చలో ఇంకా సీదా ఆఫీస్లో వద్దాం. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది అనుకోండి, డైలీ లేట్ అవుతుంది కానీ 5-10 మినిట్స్ లేట్ అవుతుంది. చలో ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వెళ్దాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. నైట్ డిన్నర్ అయితే వచ్చేసింది, దోశ ఇంకా చట్నీ. పొద్దున ఏదో నేను ఇప్పుడు అదే. జూనాగడ్ అయితే ఎక్కడ అనుకున్నాడు, మమ్మీ అలా ఆరంలో అనుకున్నాడు. వీడికి ఎప్పుడు అవసరం ఉంటే, ఎప్పుడు నిద్ర లెగిస్తే అప్పుడు జప్పని వెళ్ళిపోతుంది, డోర్ తీస్తే వెళ్ళిపోతుంది. ఉత్త డోర్ వేసి ఉంటుంది అది. చలో ఈ రోజుకి అయితే బ్లాగ్ అయితే అంతే. ఇట్లా ఎందుకు చేసుకుంటారంటే ఫ్యాన్ వేసారు, ఎందుకు నాకు ఫ్యాన్ వేసినప్పుడల్లా బెడిసి ఒప్పేసుకుంటా. చలో ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం.
అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్.